కొన్ని రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయంటే అప్పుడే స్ప్రింగ్ అప్ అవుతాయి, అప్పుడే ఒక వృక్షం లాగా పెరిగిపోతాయి. ఎస్పెషలీ యంగ్ పీపుల్. ఎవడు కలుస్తాడు అంటాడు ఐ లవ్ యూ అంటాడు. ఆ అమ్మాయికి చాలా వింతగా అనిపిస్తుంది, ఎందుకంటే అప్పటి వరకు ఐ లవ్ యూ అని నాకు ఎవరు చెప్పలేదు. మా మమ్మీ చెప్పలేదు, మా డాడీ చెప్పలేదు. మమ్మీ డాడీ కొంచెం మీరు చెప్తా ఉండండి మీ పిల్లలకు అప్పుడప్పుడు. మీకు బోల్డ్ అంత ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను చూపించడం అర్థం కావట్లా. కొట్టడం ఒకటే చేత అవుతుంది కొన్నిసార్లు మనకి. ఆ పిల్లలు అనుకుంటారు బయటికి వెళ్ళిన తర్వాత వాడు ఎవడో కనబడి ఐ లవ్ యూ అంటున్నాడు. అసలు అంత స్వీట్ వర్డ్ నాతో ఎవ్వరు చెప్పలేదు, మా అమ్మ కూడా చెప్పలేదు అంటే నిజంగా ఎంత ప్రేమో అనుకుంటుంది. ఆ మోసగాడి వలలో పడిపోద్ది. కొన్ని రోజులు అయిన తర్వాత అర్థమవుతుంది అది నిజమైన ప్రేమ కాదని. అర్థమైన తర్వాత హార్ట్ బ్రేక్ అయిపోద్దండి, గుండె పగిలిపోతుంది. మానవ ప్రేమలకు ఒక స్టార్ట్ డేటు, ఒక ఎండ్ డేట్ ఉంటుంది. ఆఖరికి నీ తల్లి ప్రేమకు కూడా ఒక ఎండ్ డేట్ ఉంటుంది, నా తల్లి ప్రేమకు కూడా ఒక ఎండ్ డేట్ ఉంటుంది. ఏంటి ఎండ్ డేట్ తెలుసా? వారు చనిపోయినా మనం చనిపోయినా ఆ ప్రేమ అక్కడికి ఆగిపోద్దండి. తల్లి చనిపోయాక తల్లి ప్రేమ తిరిగి ఇంకా మనకు అందించగలదా? బ్రతికున్నంత వరకే ఆ ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఇట్ హ్యాస్ నో ఎండ్, ఇట్ హ్యాస్ నో బౌండ్స్, ఇట్ హ్యాస్ నో బౌండరీస్. అది సాగుతూనే ఉంటుంది, పొందుకుంటానే ఉంటాము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏదియు ఎడబాప నేరదు.